ఇప్పుడు మావయ్య గారి బర్త్డే అనమాట. సో మావయ్య గారికి బర్త్డేకి చైన్ కొన్నాను. సో సర్ప్రైజ్ ఇవ్వాలి. ఐమ్ జస్ట్ థింకింగ్ అనమాట ఎలా ఇద్దామని. చాలా ఆలోచించాను, బట్ ఐ డోంట్ నో. నా మరిది అంటే విసు ఉన్నాడు అనమాట. సో ఫైనల్గా తను నేను ఏదో ప్లాన్ చేయాలన్నమాట. అంటే సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి. అది ఎక్కడ పెట్టాలి, బెడ్రూమ్లో పెట్టాలా, మావయ్య గారిది లేకపోతే జేబులో పెట్టాలా, ఎక్కడ పెట్టాలని ఆలోచించాను. బట్ ఫైనల్గా విసుతో మళ్ళీ చర్చలు జరిపించి ఫైనల్గా ఒక దానికి వస్తాం అన్నమాట. సో రేపు బర్త్డే. సో నైట్ వీఆర్ గోయింగ్, విల్ స్టార్ట్ హియర్ అరౌండ్ 9:30 హియర్ and it will take 1.5 hours to 2 hours to reach to Tuni, and then we'll celebrate. there is a cake, birthday cake cutting. అత్తయ్య అట్లీస్ట్ విసు వాళ్ళే వస్తారని ఎక్స్పెక్ట్ చేయగలరేమో, నేను వస్తానని అస్సలు చిన్న క్లూలెస్ అనమాట. సో నన్ను చూసి షాక్ ఫీల్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నైట్ 12 o'clock cake cutting, and tomorrow we'll go to Annavaram or somewhere, some temple, and దర్శనం చేసుకొని మళ్ళీ వైజాగ్ వచ్చేస్తాను. ఓకే, మళ్ళీ కలుద్దాం అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే. ఓకే, అండ్ దిస్ ఇస్ చైన్ అనమాట. ఈ చైన్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు గిఫ్ట్ ర్యాప్ చేస్తాడనమాట. Finally we did packing. Gift wrap chesam, not packing. This is gift wrap. And in Munini adiganu anamata, if you want me to write anything, just convey to me ani. And Muni em cheppaledu. And even I want to keep it simple. Just I want to write happy birthday Mamaji. Okay, happy birthday. Yeah, I wrote live long and happy. May you prosper and shine everywhere you go, Mamaji. And that's it. And చూడాలి ఏమవుతుందో. ఇది దారుణంగా చేశాడు అయ్యప్ప గారు, ఇది బాగా చేశాడు. కానీ సో ఇప్పుడు తునికి స్టార్ట్ అవుతున్నాము. 10 అయింది. మేబీ విల్ రీచ్ ఇన్ 2 hours, మేబీ 1.5 hour to 2 hours. 12 లోపలే వెళ్ళిపోతాం అనుకుంటా. సో ప్రాబ్లమ్ యాక్చువల్గా 12కి రీచ్ అవ్వాలి, కానీ ఇప్పుడు మేము 1:32కి రీచ్ అవ్వమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇప్పుడు సెలబ్రేట్ చేస్తాం పైకి వెళ్ళి. చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ. మావయ్య గారు బెడ్ మీద పెట్టామన్నమాట ఆ గిఫ్ట్ ర్యాప్. అండ్ మావయ్య గారు షర్ట్ వేసుకోవడానికి వెళ్ళారన్నమాట. చూడాలి. మావయ్య గారికి కనిపించకుండా ఇక్కడ కెమెరా సెట్ చేస్తామన్నమాట. అంటే గిఫ్ట్ చూసి ఎలా రియాక్ట్ అవుతారో అని. అదే బర్త్డే మావి గారు. ఇక్కడ వెరీ హ్యాపీ అండ్ హాఫ్ కూడా చేసుకున్నారు. రాస్తున్నాను కదా. అదే వెళ్ళండి. ఓకే యా, ఇప్పుడు మేము సీతమ్మ వారి కొండకి వెళ్తున్నాం. దాని తర్వాత అన్నవరం వెళ్తాం అనమాట. మేము పోస్ట్ లంచ్ బయలుదేరాం. దీని కొత్తగా వచ్చిన అమ్మాయి, దీని నీ పేరేంటి? వ్యాన్షల. అండ్ తను ఫ్రమ్ కడప.
యా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? పెసరట్టు ఉప్మా. యా అది కామన్ కదా పెసరట్టు ఉప్మా అంటే, ప్లస్ మా అందరికీ చాలా ఇష్టం అనమాట. లంచ్, సో లంచ్కి చాలా అంటే చాలా రెసిపీస్ చేశారు. ఏం చేస్తారు మరి? బిర్యానీ, నాన్ వెజ్ వచ్చేసి చికెన్ కర్రీ, కీమా, వెజ్లో పన్నీర్, సొరపిట్ కూడా చేశారు కదా. సొరపిడుపు, వెజ్లో వచ్చేసి పన్నీర్ జీడిపప్పు. పన్నీర్ జీడిపప్పు వండారు. అండ్ స్వీట్స్ వండేవారు కానీ అందరం స్వీట్స్ తీసుకొచ్చారు అనమాట. చాలా ఉన్నాయి కాబట్టి స్వీట్ వండారు, అంటే స్వీట్ కూడా వండేవారు. అండ్ యా అంటే ఇప్పుడు సీతంవారి కొండ ఎంత అంటే విసుతు నుంచి ఎన్ని కిలోమీటర్స్ అది? యా ఇక్కడ నుంచి సీతమ్మవారి టెంపుల్ ఏమని 7.5 కిలోమీటర్స్, అంటే ఫ్రమ్ మై ప్లేస్, ఐ మీన్ ఫ్రమ్ అత్తమ్మస్ ప్లేస్ అనమాట. 7.5, కొండపైకి 7.5. యా ఉండండి, తను చెప్తాడు స్పెషాలిటీ ఏంటి అన్నది. యాక్చువల్గా సీతమ్మవారి కొండ ఏంటంటే ఒకప్పుడు ఆంజనేయ స్వామి సీతమ్మని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు అనమాట. ఆ గృహ ఉంటుంది అక్కడ. అండ్ ఆంజనేయ స్వామి పాదం ఒకటి, ఆ గద వేసిన అనువాలు ఒకటి, అది అక్కడ డీటెయిల్ కనిపిస్తుంది అనమాట. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అవి కూడా ఇమేజెస్ తీసుకోవచ్చు అని చెప్పి అంతే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రామభద్రపురం కొండ. ఇలా వెళ్తుంది. ఏంటి దేవుడు ఇక్కడ? రాముల వారు ఉంటారు ఇక్కడ. మహాలక్ష్మి. అదిగో ఎడ్లు బండి. ఇది మన పొలమేనా? వెళ్తే ఓకే, అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ ఎక్కడో వీడియో చేయాలి తను తీస్తుంది. అదే ఆ కొబ్బరి చెట్ల దగ్గర మాకు పొలం ఉంది. సో ఫ్యూచర్లో ఇక్కడ కట్టించుకుంటే పక్కన చెరువు, సో పంట పండించుకోవడానికి కూడా ఉంటుంది. చెరువులో చేపలు కూడా పట్టుకోవచ్చు. మీకు చెప్పచ్చు దీన్ని సత్యవరం అంటారు. సత్యవరం. ఇక్కడ తమలపాకులు ఉంటాయి. ఎక్కువ తమలపాకులు పండిస్తారు which we use for a pan across the world. ఈవెన్ పూజ కూడా యూజ్ చేస్తాం కదా. Export from here. పాన్ మీద ఉన్న కాన్సంట్రేషన్ పూజమే లేదు. ఇది అగో అవే. అవన్నీ తమలపాకులు. దానికి కింద నుంచి పాకు వస్తాయి, పాదులు ఉంటాయి చూడ. ఇగో కనబడుతుందా? అదిగో కనిపిస్తుంది అక్కడ ఆ చెట్టు. యా మా పొలానికి వెళ్ళే రూట్ ఇదనమాట. టెంపుల్స్ మధ్యలోంచి అలా వెళ్ళాలి. అండ్ ఇది ఒక పల్లెటూరు. అండ్ ఇక్కడ తమలపాకులు చెట్లు ఉంటాయి. అండ్ క్లియర్గా చూపిస్తాను ఏదైనా వస్తే. ఇది పాక్ అంటారు అనమాట. దీన్ని తాటాకుల ఇల్లు అంటారు. అండ్ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. వింటర్లో అయితే ఇంకా చల్లగా ఉంటుంది. అండ్ అవన్నీ పెంకుటిల్లు తెలుసు కదా, పల్లెటూరులో కామన్గా ఉండే పెంకుటిల్లు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ఊర్లోని ఇలాంటి ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఓల్డ్ పీపుల్ అందరూ ఇక్కడ కూర్చుని దాన్ని ఏమంటారు, అరుగా సరుగంట, అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటారు. అండ్ అందరికి ఇలా చెట్లు ఉంటాయి అన్నమాట వాళ్ళ ఇంటి పక్కనే. సో వెజిటేబుల్స్ పండించుకుంటారు. అండ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్నమాట. అండ్ పల్లెటూరులో స్పెషల్ ఏంటంటే ఈవెన్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పనిచేసుకుంటారు. అందరి ఇంట్లో గేదెలు ఉంటాయి. సో వాళ్ళకి ఫ్రెష్ పాలు అనమాట, అప్పుడే తీసుకుని అప్పుడే, అంటే అంతా న్యాచురల్ గా అండ్ 100% ఆర్గానిక్ అనమాట. అండ్ ఇక్కడ దీన్ని గడ్డి మోపు కదా దాని అంటారు. ఇది యా అంటే అంతా క్రాప్, అదంతా బియ్యం అంతా అదే సంథింగ్ ఆడించుకున్న తర్వాత చెరిగించుకున్న తర్వాత సో దాన్ని మిగతా దాన్ని గడ్డి అంటే దాన్ని అలా దాన్ని ఏమంటారు, దాన్ని గడ్డి మోపు అంటారు అనమాట. అది ఆవులకి గేదెలకి ఫుడ్ కోసం చెప్పేసి అలా ఉంచుతారు. అండ్ ఇక్కడ ఇది కొబ్బరి తోట కదా, ఇది కొబ్బరి, ఇవన్నీ కూడా కొబ్బరి తోటలు అనమాట. అసలు ఇలాంటి స్పాట్స్ కి పిక్నిక్ అంటే ఫుల్ అంతా వండుకొని పిక్నిక్ వస్తే అసలు భలే ఉంటుంది కదా. పెద్ద ఫ్యామిలీస్ అయితే ఆడుకొని కార్తీక మాసంలో కరెక్టే వస్తారు. అండ్ ఈతకాయ చెట్లు కూడా ఉంటాయి చాలా. అదని ఓకే ఇక్కడ లేనట్టు ఉన్నాయి. సో ఇటువైపు ఎక్కువ కామన్ గా ఏంటంటే కొబ్బరికాయ చెట్లు, తర్వాత అరటికాయ
పొలాలు ఇంకా తమలపాకు. యా ఇక్కడ స్పెషాలిటీ తమలపాకులు అనమాట మెయిన్. ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న రైస్ చెట్ల, వరి పొలం. అదే వరి పొలం. వీట్ బీచ్ వీట్ అక్కడ ఏదో అతను పిండి చల్లుతున్నాడు. అదే ఓకే. అంటే అది ఎరువు కింద. ఇవి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయా, చిన్నవి కదా? ఇవి నాట్లేసారు అనమాట ఇప్పుడే. ఓకే. దిశలో ఉంటుంది కదా. అసలు వింగ్ ఎంత బాగుంది కదా. నా ఫేవరెట్ రోడ్ ఇది. అసలు భలే ఉంది. రోడ్డు చాలా నారోగా, చిన్నగా, అటు ఇటు పొలాలు, గేదెలు, పంటలు, చెరువు. ఇక్కడ షూటింగ్ కూడా తీయచ్చు. ఇది ఎంట్రన్స్ సీతమ్మవారి కొండకి. యాక్చువల్గా రోడ్డు ఉండేదంట, కాకపోతే వర్షం వల్ల ఏదో కొండలు దిబ్బల్లా తయారైంది. సో కార్ పైకి ఎక్కలేదు. సో వాకింగ్. సారీస్ వేసుకొని ఎక్కాలంటే ఎంత కష్టం కదా. ఫుల్ రాళ్ళు ఉన్నాయి. ప్లస్ కార్ పైకి ఎక్కినప్పుడు అయితే ఎంతో భయం వేసిందంటే వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా భయం వేసింది. నాకు తెలిసి ఇంకా చాలా దూరం నడవాలి. ఇంకొచ్చినట్టు అంటే కొండపైకి వచ్చాం అనుకుంటా మనం. అంటే ఒకే లెవెల్లో నడాలేమో. కొండపైకి రీచ్ అయిపోయి అల్లూరి సీతారామరాజు బొమ్మ. ఇదే సీతమ్మ వారి టెంపుల్. అక్కడ ఆంజనేయ స్వామి. ఈ ఫ్లవర్స్ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే చాలా మంచిదంట. ఓకే. ఇక్కడ పైన కోనేరు ఉంటుంది అంటే అది ఎప్పుడు ఫుల్ ఉంటుంది అంట. సో ఆ కోనేరులో వాటర్ మళ్ళీ ఇక్కడ కిందకు వస్తుంది. అండ్ అది 365 days వాటర్తో ఉంటుందంట పైన కోనేరు. అది చాలా తుప్పలు ఉన్నాయి, వెళ్ళడానికి అవ్వదు. ఇంకా కూర్చొని పెడతారంట పెద్ద పిల్లల్ని, పెద్ద అవ్వకుండా ఉన్న పిల్లల్ని కూర్చొని పెట్టి, ఇగో పసుపు కుంకుమ ఉంది చూసినావా, ఇక్కడ పసుపు కుంకుమ వేస్తారంట, బియ్యం వేసి సాప్ వేసి కూర్చొని పెడతారంట. అక్కడ కొబ్బరి బొండాలు, ముగ్గుళ్ళు అన్ని పెట్టి ఆ సాప్ వేసి కూర్చొని పెట్టి చేసి వెళ్తే పిల్లలు మెచ్యూర్ అవుతారంట. మెచ్యూర్ కాని పిల్లల్ని ఇక్కడ కూర్చొని పెడితే. ఓకే. కానీ ఎందుకు ఇక్కడే కూర్చోబెడతారు? సీతమ్మ వారు కూర్చొని వెళ్ళారంట ఇక్కడ. ఓకే. అందుకని అది అలా కూర్చొని పెడితే అమ్మవారి దయ ఉంటదని చెప్పి ఇక్కడ కూర్చొని పెడతారు. ఓకే ఓకే. అది తాగుతుంది, అది పాలు తాగుతుంది. ఇక్కడ అందరూ హౌసెస్ కట్టుకుంటే నిజంగా కట్టుకుంటారని నమ్మకం అనమాట. అందుకే అందరు కట్టుకుంటున్నారు, స్టోన్స్ కోసం వెతుక్కుంటున్నారు అనమాట. ఇల్లు కట్టడానికి ఊరంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఓ, ఇది సెకండ్ హౌస్ కదా, మర్చిపోయాను. యా అది తున్లో హౌసా? సో ఇప్పుడు హైదరాబాద్ లోనా? ఓకే. పార్కింగ్ దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, పైన టెర్రస్, దాని పైన హెలిప్యాడ్ గా ఒకటే కట్టుకున్నారంట. అదే చెప్తున్నా, ఎవరో పెద్ద పెద్ద ఇల్లు అక్కడ పెద్ద మండలి. అది ఇండిపెండెంట్ ఇల్లు, ఇది బొయ్యి కూడా ఇల్లు అనమాట. అది మరీ దారుణం. పట్టుకోండి, మా ఫస్ట్ ఇల్లు కావాలి మనకి, వదిలి పట్టుకోండి. అదిగా మా ఇల్లు. అత్తయ్య మీరు కట్టలేదే? అత్తయ్య ఇల్లు చూపిస్తా. ఇదిగో చాలా. ఇది అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఓకే, ఇది అత్తయ్య హౌస్.
ఓ బాగా కట్టారు కింద స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసారు అత్తయ్య. ఓకే ఇంకొక చోట కట్టేస్తున్నాడు పెద్ద ఇల్లు. విసు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కడదాంలే ఇంకోటి. ఇల్లు కట్టేయడం కాదు, కట్టేసుకున్నాక రావాలి ఇక్కడ. Now we are on the way to Anavaram. And మీరు మీ పేరు? సత్యసుమ. సత్యసుమ. She's my cousin. And తను తెలుసు కదా విసు. దీని కూడా నేను పరిచయం అదే దీని తెలుసు కదా యజ్ఞ. అనవరం వెళ్తున్నాం అన్నమాట. అండ్ అది ఎంట్రన్స్ లోకి వచ్చాం అన్నమాట. ఇది అనవరం